అందరికీ నమస్కారం. నేను ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్న జాల యాదగిరి గారితో ఉన్నాను. వాళ్ళ ఊరిలో మరి ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఈయన పశు సంపద మీద కూడా అంటే పశువులను కూడా పెంచుతున్నాడు, తర్వాత కొన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి, తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ఇలా అనేక అంశాలను మరి గ్రామంలో ఒక గూడెంలో నివసిస్తూ మరి అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. మరి ఆయన మాటల్లో ఈ పశు సంపద ఎందుకు పెంచుతున్నాడు, వీటి వల్ల లాభాలు ఏందో మాట్లాడదాం. చెప్పండి యాదగిరి గారు, మీరు ఎన్ని పశువులు? అందరికీ నమస్కారం అండి. నా కాడ 4 పశువులు ఉన్నాయండి. మనం వీటితోటి ఇది మనకు సంపద అండి. సంపద అంటే మనం ఇక్కడ నుండి మనం ముందుకు పోయిన వాళ్ళం. వీటిని కాదని వాళ్ళ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పేడ మూత్రమే కానీ పేడే కానీ మనకు చాలా అవసరం అండి. ఇది ఇంపార్టెంట్. ఇది లేనిది మనం లేవండి. మన పెద్దలు మొత్తం ఈ వ్యవసాయం అనేది పశువులు బర్రెలు ప్రతి ఒక్కటి గొర్రెలే కానీ అన్ని చదువుకోరు, అందరూ మొత్తం అడవులలోనే ఉండేది. అలాంటిది అన్ని బంద్ చేసుకొని మొత్తం సిటీలలో పడుతున్నారు జనాలు. మొత్తం యంత్రాలను తెచ్చుకొని సంపాదిస్తారు. కానీ అది సంపద అన్నారండి, అది ఒక దరిద్రం అవుతాం. కానీ ఇవి లేకుంటే మనం సంపాదించింది దరిద్రం అవుతాం. వీటితోటి మనం సేవ చేసుకుంటా మనం ముందుకు పోతున్నాం చూడు, అది ధనం. కానీ నువ్వు దరిద్రాన్ని సంపాదించి పిల్లలకు పెట్టి అంతా వినాశనానికే ఉందండి. పిల్లలు ఒక రకంగా తయారవుతారంటే గట్టనే అవుతారండి. మనం అందుగురించే చిన్నప్పటి నుండి పిల్లలకు దీన్ని చూపించాలి. ఎందుకంటే మన తాతల నుండి వెనకటి నుండి మనకి ఇది ఉంది. ఇది లేనిది మనం లేవండి. వాటిని వాళ్ళ అన్ని పశువులని ఒకరిని చూసి ఒకరు అందరూ తీసేస్తున్నారు. తీసేసినప్పుడు ఎక్కడ పోవాలండి? ఇప్పుడు ఇంతకుముందు ఊళ్ళో ఒక్కరికి 20-30 పశువులు ఉండేది ఒక దొడ్లే. అలాంటిది వాళ్ళ ఒక్క దొడ్లే ఊరు మొత్తం పశువులు కలిసి లేవండి. గురువు గారు చెప్పిండు 7 దొడ్లకు ఒక దొడ్డి అవుతుంది అని చెప్పిండు గురువు గారు కాలజ్ఞానాల. ఆ పరిస్థితికి వచ్చిందండి ఈరోజు కాలజ్ఞానం. ఎందుకంటే ముందు భవిష్యత్తు జరగబోతుందని చెప్పిండు. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారంటే గురువుగారు చెప్పిందే నడుస్తుంది అంటారు. కానీ మనం చెయ్యాలి అది. గురువుగారు అందరూ ఉంటారా? ఇప్పుడు తప్పు చేసినోడే పెద్ద నీతులు చెప్తుండు, గురువు గారు చెప్పింది కరెక్ట్ అంటుండు. మనం కరెక్ట్గా ఉండాలి. ఎంత చెప్పిన మనం కరెక్ట్గా ఉండి అవతల చెప్పడం మన ధర్మం. మన కాడ ఎప్పుడైనా మూగ జీవులు పెరుగుతుండాలండి. ఇది ధర్మం అండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ పశువులు ఇవన్నీ ఉంటే వ్యవసాయం పెద్దగా చేయలేమండి, మరింత వ్యవసాయం చేయలేము. ఎందుకంటే ఇవి లేకుండా ఒక్కొక్కరు 10 ఎకరాలు చేస్తారు, 20 ఎకరాలు చేస్తారు, 30 ఎకరాలు చేస్తారు. ఎన్నైనా 100 ఎకరాలైనా చేస్తారండి వాడు. అట్లా చేసుకుంటే ఏం చేస్తుంది, వాళ్ళ పిల్లలు ఎక్కడ పోతురు, వీళ్ళు ఎక్కడ పోతురు, ఎవరిని కనిపెట్టుకోలేకపోతారు. ఎవరిని సోకులో వాళ్ళే ఊరు అవుతాం. కానీ పిల్లలు భార్యలు అక్రమ సంబంధాలు పడుతున్నారంటే పడకుండా ఏం చేస్తారు అవుతాం. కానీ సంపద మీద పడ్డప్పుడు పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది ఇంట్లో ఎవరు గమనిస్తలే. ఎవరి సోకులో వాళ్ళే ఊరు. అంతా అజ్ఞానాలు పడిపోయింది. మనం ఏం చేస్తామండి దాని గురించి? అందుగురించి మనం పశు సంపద చాలా గొప్పదండి. లక్ష్మీదేవి గోమాత, దాని రూపం. మనకి వెనకడ పెళ్లిళ్ళు చేసినా కానీ మనం ప్రతి ఒక్క కుటుంబానికి మన ఆడపిల్లని ఇచ్చినామంటే లక్ష్మీదేవిని పంపించేదండి, గోమాతనిచ్చేది, అర్ణమని. దాంతో వాళ్ళ మొత్తం కూడా పెరిగేది, సంపద పెరిగేదండి. అలాంటిది వాళ్ళ మొత్తం ఏది లేదు అయితే. కానీ ఎంతసేపు ఫంక్షన్ హాల్ పెళ్లిళ్ళట్లో ఇంటికి వచ్చేది లేదు. ఏం జరుగుతుంది అసలు అర్థమైతే లేదండి. నువ్వు 1000 మందిని కోట్ల మందిని పిలవాల్సిన అవసరం లేదండి. 10-20 మంది వచ్చినా చాలు ఈ పెళ్లిళ్ళకి పెరగడం. మన ఇంటి ముందర పెళ్లిళ్ళు చేసుకోవటం కరెక్ట్ అండి. ఎందుకంటే అప్పుడు పెద్దలు అనేది పచ్చని పంది ముందట మంది వచ్చిపోవటం, అందరు ఆ భోజనాలు చేయటం, ఆ పందిరి కింద తొక్కులాట కావటం చాలా మంచిది, పుణ్యం అన్నట్టు. అలాంటిది వాళ్ళ ఇళ్లలోకి వస్తట్లేరు చుట్టాలు. ఎందుకంటే మనం ఒకరిని చూసి ఒకరిని ఫెస్టేజ్ పోతున్నారు. ఎందుకండి ఫెస్టేజ్ అవుతాం? కానీ ఫెస్టేజ్ అవసరం లేదు. ఉన్నంతలే మనం సంతోషంగా బతకాలి, ఉన్నంతలే ఆనందంగా ఉండాలి. లేని దాని గురించి ఆరాట పడద్దు. లేని మనకు రాదు. మనం రేపనాడు మనకి ఏది రాదండి. ఏది ఉన్నా ఈ భూమి మీద ఉండవలసిందే. మనం కాలం చేసినా కానీ మన గురించి మా ఇంటి ఒక 10 రోజులు వచ్చేస్తే, కొద్ది రోజులు వచ్చే తర్వాత కూడా వచ్చేయండి. మనం మన తాతల్ని మన తల్లిదండ్రులు మనమే పాటు వచ్చేస్తున్నాం, మనలో వచ్చేయకపోవడానికి. ఒకప్పుడు పశు సంపద ప్రతి ఊర్లో కూడా ప్రతి ఇంట్లో ఉండేది. పాలు స్వచ్ఛమైన పాలు దొరికేది, పెరుగు, నెయ్యి, వెన్న, ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు దొరికాయి. తర్వాత ఇప్పుడు పశువులకు పేడ మనకు ప్రకృతిలో మనకు వ్యవసాయం అంటే పంటలు పెరగడానికి, చెట్లు మొక్కలకైనా లేకపోతే ఇంటి ముంగట ఆ వాకిట్లో మనం ఏంది సాంపిజల్ కూడా ఎన్నో కీటకాలు చనిపోయి ఇంట్లో కూడా అంటే ఈ పేడ ఒక యాంటీబయాటిక్ లాగా, ఔషధం లాగా అది పనిచేసేది. మరి ఇప్పుడు ఆ పేడ లేదు, పశువులు లేవు, అన్ని ట్రాక్టర్లు లేకపోతే మిగతా వాటితో పొలాలు దున్నుడు. అప్పుడు పొలం దున్నుతుంటే కూడా అవి వేసే మూత్రం కానీ పేడ కానీ అవన్నీ కూడా
మనకు ప్రకృతి, తర్వాత మనిషి పని చేసేది, వాటి శ్రమ చేసేది. ఎంత చెప్పినా శ్రమ చేస్తే ఒళ్ళు అలుస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఈ శ్రమ చేయండి కుర్చీలో కూర్చొని కుర్చీలని ఇండ్లలో ఏసీలలో పెరిగితే ఎట్లా అండి అవుతాం కానీ. ఎవరు చెప్పారండి మీకు ఏసీలలో పెరగాలని? జాటి మీరు తెచ్చుకుంటాయి, లేకుంటే తెచ్చుకోలేము. అందుగురించి చదువుకున్న వాళ్ళే కదా మొత్తం ఈ ప్రపంచాన్ని ఇలా తయారు చేసింది అయితే. ఇప్పుడు కోటీశ్వరుడు అంటే మన గృహప్రవేశం అప్పుడు ఆవుని తీసుకుపోవడం అంతవరకు, అంటే ఓన్లీ దాని వరకు చేసి మళ్ళీ వదిలేయడం, మళ్ళీ వాటిని ప్రోత్సహించేది లేదు. వాటికి సంబంధించి మరి గ్రామాలలో ఉండే రైతులను మరి ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇచ్చి వాటిని మరి ప్రోత్సహించాలి. అలాంటప్పుడు ఉట్టి పథకాలకు, అంటే ఏదైనా ఒక డెవలప్మెంట్ పథకాలకు ఇవ్వాలి తప్ప ఉట్టి ఫ్రీగా ఇవ్వకంటే ఇలాంటి జంతువులను పెంచే వాళ్ళకి కానీ సరే అవన్నీ కూడా అలాంటివి చేయడం వల్ల తర్వాత మంచి ఉత్పత్తులు వస్తాయి. ఇప్పుడు పాలు, పెరుగు, వెన్న, పాల ఉత్పత్తులు ఇంకా అనేక ఉన్నాయి. ఇంకా అనేక రకాలుగా కూడా పాలను దాంట్లో అనేక పదార్థాలు తయారు చేసేటప్పుడు కూడా వీటినే వాడతారు. కానీ అన్ని ఇప్పుడు బొంబాయిలను బిజినెస్ చేసిన ఇంకేడి పోయినా మన గ్రామాల నుంచి పాల నుంచి పోయిన వాటిని ఇష్టం ఉన్నట్టు కల్తీ చేసి దాన్ని వివిధ రూపాల్లో చేయడం. మరి అసలు ఇక్కడ ఉత్పత్తులే లేకపోతే, ఆ గిన్నెని పాలే లేకపోతే అక్కడ హైదరాబాద్ లో ఒక కంపెనీకి ఆర్డర్ పెట్టినామంటే కొన్ని లక్షల లీటర్లు వస్తాయి. ఎక్కడ నుండి వస్తాయండి పాలు? తెల్లారితరికి ఇస్తాయండి పసులు. ఏ దుకాణంలో పోయి చూడు పాల ప్యాకెట్లు, గోదాంలో చూడు, పెద్ద పెద్ద స్టోర్లో చూడు, ఎలా చూసినా స్టాకే ఉంది. పెరుగు ఉంది, పెరుగు ప్యాకెట్లు ఉన్నాయి, పాల ప్యాకెట్లు నిలువ ఉన్నాయి, నెయ్యి ప్యాకెట్లు నిలువ ఉన్నాయి. ఎక్కడి నుండి వస్తుందండి ఇదంతా? కచ్చరా అండి మీరు తింటుంది. జర జ్ఞానం ఆలోచన చేయండి, బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు మరి సిటీలో ఉంటురు అన్న పేరే కానీ మీ ఆరోగ్యాలు మంచిగా అంత కోల్పోతురు, మీ పిల్లలు ఆగమైపోతారు. ముందు భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. మొత్తం కచ్చరా తింటురండి మీరు. సిటీల నుండి బిర్యానీలు తింటారు, అంత కచ్చరా. మీ పిల్లలు చాలా దొడ్డుగా అయిపోతారు, అంత ఆరోగ్యాల పాలైతురు, పిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోతారు. అసలు ఏం జరుగుతుందండి సమాజంలో? ఎవరు చెప్పారండి మీకు? చెప్పిన గురువు ఆజ్ఞ, గురువు మాటినాలి. మరి యువత చెడుదారిలో పోకుండా, డ్రగ్స్, మద్యం పోకుండా డ్రగ్స్ తీసుకుంటే వాడు వ్యవసాయం చేస్తూ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఇలా పశు సంపద గానీ, గొర్రెలు గానీ, మేకలు గానీ, ఇలా వీటి ద్వారానే మంచి ఉత్పత్తులు వస్తాయి. తర్వాత వాళ్ళు కష్టం చేయడం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత మరి సిటీలో ఉండే వాళ్ళకి కానీ అందరికి కూడా సరే కొంత సిటీ కూడా అవసరమే, అక్కడ ఉత్పత్తులు అక్కడ వర్క్ వేరే ఉంటది. కానీ మరి గ్రామాల వ్యవస్థ మొత్తం కుప్పకూలినాక ఆ సిటీ ప్రజలు ఏం తినబడతారు, ఏమి తాగిపోతారు? మొత్తం కల్తీ, అన్ని కల్తీ, నెయ్యి కల్తీ, నూనె కల్తీ. ఇప్పుడు నూనె కావాలంటే కూడా గ్రౌండ్ నట్స్ కావాలి, వేరుశనగలు, ఇవన్నీ కావాలి. మరి ఇవన్నీ లేకపోతే ఆముదాలు కానీ, ఒకప్పుడు ఆముదం పంట, వేరుశనగ, అన్ని రకాల పంటలు, పెసర్లు, చాలా దొరికేది. ఇప్పుడు ఏవీ లేవు. సరే కొన్ని కోతుల సమస్య కానీ, పక్షుల సమస్య కొన్ని ఉన్నది. ఆ కోతుల సమస్య పరిష్కారానికి కూడా ప్రభుత్వాలు అయితే కృషి చేయాలి. సరే ఆ రంగంలో కూడా ఇప్పటికీ గ్రామీణ వ్యవస్థ మొత్తం కుప్పగూలే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు. సరే ఈ గ్రామం అంటేనే, గ్రామంలో పని చేయడం అంటేనే ఇష్టం లేదు. అలాంటిది మరి ఇలాంటి కోతుల సమస్య కానీ ఇంకేదో ఒకదాన్ని కూడా చూపెట్టి కూడా నిజానికి చేయడం లేదు. అంటే ఏదైనా పంటలు వేయాలంటే, మెట్ట పంటలు వేయాలంటే మరి చాలా కొంచెం ఇబ్బందులు వస్తున్న పరిస్థితి ఉంది. సరే ప్రభుత్వాలు మొత్తం మీద గ్రామీణ వ్యవస్థను నిలబెట్టే పని చేయాలి. గ్రామీణ వ్యవస్థలో మరి ప్రజలు సంతోషంగా ఆనాడు ఏ ఇంట్లో అయినా కూరగాయలు ఒకరికొకరు పంచుకొని తినేవాళ్ళు. సరే కొన్ని ఇలాంటి కోతులు కానీ మిగతా అడవి జంతువుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి వాటిని నియంత్రించడానికి కూడా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఇలాంటి రైతులను కూడా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఒక గ్రామంలో ఆయన ఎన్నో అవమానాలు, మామూలుగా గీడు ఎందుకుంటావు, చాలా మంది తిడుతున్నారు, చాలా మంది అవమానిస్తారు, ఎంతో మంది ఎవరు రైడ్ పిచ్చోడు అంటారు, చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఎంత ఆశ్చర్య పెట్టినా నేను ఏమంటా 10 ఎకరాలు ఉండి, ఇంతకుముందు 10 ఎకరాలు అంటే మనకు 2 ఎకరాలు సేద్యం చేసుకునేది, 7-8 ఎకరాలు పశులకు ఉండేది. అలాంటిది వాళ్ళ 10 ఎకరాలు సేద్యం చేసి నన్నే పిచ్చోడు అంటుండు. ఇక చూడు ఆయన అజ్ఞానంలో పడిపోయిండు. ఇక ఆయన ఉన్నగా ఇంకా అవతల పోయి పడుతుండు కౌలుకు, ఆయన సరిపోవట్లేదు. ఇంకా అంటే మనిషి ఆశ పెరిగింది. ఎంత చెప్పినా భూమి మీద బతకాల్సింది ఆశతో కాదు. ఆకలితో బతితే భూమి మీద తృప్తి పడగలరు, ఆశతో బతితే అన్నిటికీ నెరవేరదు. ఆశ దురాశ దుఃఖానికి సేటు. లాస్ట్ మూమెంట్లో మొత్తం దుఃఖం, బాధ, విపరీతమైన బాధ ఉంటుంది. ఆశతోటి మనిషి తృప్తి పడలేడు ఎప్పుడైనా. అందుగురించే పశువులు ప్రతి ఒక్కరు, నేనేమంటున్నా, గుంపులు చదువుకున్నా కానీ ఒక ఇంటికి ఒక ఆవునన్నా చదువుకొని కొద్దిగా మీ మటుకన్నా వ్యవసాయం చేసుకోండి. ఒక అరెకరం 30 గుంటలు పెట్టుకొని కొద్దిగా కూరగాయలు అవి వేసుకోండి. మీ ఇంటి బంధం చేసుకోండి. కొద్దిగా మారండి. మీరు ఒకసారి మారాల్సిన అవసరం లేదు. మీ కొద్దిగా ఓపిక బట్టి. కానీ మీరు మొత్తం బీపీట్లు ఇవన్నీ హైబ్రిడ్ గింజలు మంచిగా కావండి, అవి తినద్దు. వాటి వల్ల షుగర్ బీపీ వస్తుంది. ఒకసారి షుగర్ బీపీ వచ్చిందంటే కథ మీ లైఫ్ అయిపోయిందండి. ఎందుకండి హాస్పిటల్ ఎంత డబ్బున్నా వేస్ట్. ఊరికి హాస్పిటల్ చుట్టూ తిరగాలి. జర ఎండకపోతే మనిషి కింది మీదకి అవుతాడు. జర అన్నం ఎక్కువ తిన్నా కష్టమే, తక్కువ తిన్నా కష్టమే. ఇవన్నీ ఎందుకండి? ఎవరు చెప్పారండి మీకు ఇట్లా పోవాలని?
ఆ పిచ్చిపు గవర్నమెంట్ మాటలని మీరు మొత్తం అజ్ఞానంలో పడిపోతారు. సరే గవర్నమెంట్ మనం తయారు చేసినాం కానీ గవర్నమెంట్ వినాశనాన్ని తెచ్చింది. మందు మనకు కరెక్ట్ కాదు, మందు డేంజర్, పాయిజన్. అది మందు తాగడం మంచిది కాదు. ఆ డబ్బులతో మళ్ళీ అన్ని ఏమిటి మనుషులు మొత్తం చనిపోయినాక శవాల్ని రాజ్యం వెళ్తాడు ఆయన మనగాడు. ఎవరైనా ఇప్పుడు శవాల్ని రాజ్యం వెళ్తాడే ఆయన తోపు. మందు వల్ల మైనస్ అయిపోతుంది, మైండ్ అజ్ఞానంలో పడిపోతుంది. మొత్తం యూపీ బీహార్ అక్కడ వాళ్ళు మొత్తం వచ్చి మన కాడ చేరుతురు. మనం ఎక్కడ అసలు మన వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? అసలు అన్ని మిల్లులలో మొత్తం బయట వాళ్ళు అవుతారు. ప్రజలు ఓట్లకు ఇల్లు కడుతుంది మొత్తం వాళ్ళే వస్తారు. ఇక్కడ కూడా ఎక్కడ పోతుడు సుక్క ముక్క మీద పత్తుండు. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి, ఎన్నుకోవాలి. మరి వాళ్ళు కూడా ఏమైనా డబ్బులు ఇస్తే చాలు, మందు పోస్తే చాలు. మరి ఈ విధంగా ఫస్ట్ అందరూ ప్రజలు మారాలి. ఓటు మంచి వాళ్ళు అయితే మంచి పని చేస్తేనే ఓటు వేస్తాడు అనేటట్టు లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు అలానే ఈ ఆతోగా పట్టుకొని రాజు ఒక్కడే ఉంటాడు. రాజు కరెక్ట్ ఉంటే సేవకులు కరెక్ట్ గా వస్తారు. రాజే తప్పుదారిన పోయినప్పుడు మొత్తం ప్రజా అన్నట్టు ఇప్పుడు రాజే రాంగ్ రూట్ లో పోయినప్పుడు ఆడ 100 ఎకరాలుండి వాడు అజ్ఞానంలో పడి కుప్పలు దోస్తున్నాడు. ఎందుకు ఆ దరిద్రం అయితే గానీ రాజు ఎందుకు రాజకీయం వెళ్తే 50 ఎకరాలు 100 ఎకరాలు 100 ఎకరాల కన్నా మించి ఎందుకు అంటున్నా ఆస్తులు? ఏమైనా 10-100 మందిని కదా ఆ పిల్లల? నువ్వు అన్నది ఒకరిద్దరినే కదా. మరి ఏమో వాళ్ళు అనాథలా కుంటోలా గుడ్డోలా వాళ్ళకి ఎందుకు ఇంత ఆస్తులు సంపాదిస్తున్నావు? జనాల దరిద్రాన్ని సంపాదించి పెడుతున్నావు, నీ పిల్లలకు మొత్తం అజ్ఞానం చేస్తున్నావు పనికి రాకుండా. కాబట్టి చాలా తప్పది. ఎందుకు ప్రజల గురించి సేవ చేయి, ప్రేమించు ప్రజల్ని. అది కానీ ఇవాళ మొత్తం సిటీల వైపే తిప్పిన జనాలు ఇక్కడ పల్లెటూరులో మనుషులు లేకుండా చేసిన వైతం కానీ చాలా మనుషులు మొత్తం ఆరోగ్యాన్ని కోల్పోయారు. జనం మొత్తం హాస్పిటల్ తిప్పుతున్నావు, ప్రైవేట్ స్కూల్స్ చుట్టూ తిప్పుతున్నావు జనాన్ని. పిచ్చి కుక్కల లెక్కన తయారు చేసిన వైతం కానీ ఒకరిని చూసి ఒకటి ఉరుకులో పెడుతున్నావు. ఏముంది సిటీలో? ఒక్క 5 నిమిషాలలో పోయే బాటని గంటల తరబడి పడుతుంది సిటీ ట్రాఫిక్ అయ్యి. అక్కడ ప్లస్ అయ్యి మనుషులు వాళ్ళు కడుక్కున్న నీళ్లు వాళ్ళు ఈ రోజు ఏర్లై పారుతుంది. మనకు నీళ్లు వస్తున్నాయి అంటే ఏందన్నట్టు? ఎండాకాలంలో గిట్టే కాలువలు వస్తున్నాయి అంటే అక్కడ మనుషులు ఎక్కువయ్యారు, సీసీ రోడ్లు వేసారు, బిల్డింగ్లు కట్టిరు, వాళ్ళ కడుక్కున్న నీళ్ళు మొత్తం ఏర్లై పారుతుంది వాళ్ళ. ఓకే, అందుగురించే పశు సంపద పెంచాలి, గ్రామాలలో ఉంటారు, గ్రామాలలో ఉండాలి. సిటీలో మనుషులు ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ ఉండాల్సిందే ఇక్కడ వ్యవసాయం మీదనే ఉండాలి మనుషులు. ఉత్పత్తి పిల్లలకి ఇట్లా ఇచ్చుకుంటట్టు ఉపాయం చేయాలి. మీరు అన్ని పథకాలు అక్కడ పెట్టాక జనాలు ఎట్లా ఉంటారు చెప్పి అవుతాం. కానీ కల్తీ లేని తిండి కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? కల్తీ లేని తిండి వానికేం బాధ? నీ లెక్కనే వాడు మోసం చేస్తాడు. వానికి ఈడు మోసం, వీనికి వాడి మోసం. అట్లా తల్లిదండ్రులు మనం మోసం చేసినప్పుడు మనల్ని వేరేటోడు మోసం చేస్తూనే ఉంటాడు. సరే, అట్లా అందుగురించే మనం మారాలి, మనలో మార్పు రావాలి. ఖచ్చితంగా నమ్మకంతో బతకాలి. నమ్మకాన్ని మించింది ఏది లేదు. ఒకరికి ద్రోహం చేయకూడదు. ద్రోహం చేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. కాలం వదిలిపెట్టదు. ఇవాళ మనం మురుస్తున్నాం కానీ రేపనాడు వదిలిపెట్టదు. ఎవరు కాపాడరు అయితే కానీ కాలం వదిలిపెట్టదు. జయ శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.